మీ పెళ్ళైన దగ్గర నుంచి అత్తింటి మర్యాదలేవి మీకు జరిపించలేకపోయాం. ఏమీ అనుకోవద్దు బాబు, మమ్మల్ని క్షమించు. దయచేసి అలా మాట్లాడద్దండి. ఆప్యాయతలున్న చోట అనుబంధాలు కోరుకుంటాం కానీ మర్యాదలు కాదు. తప్పకుండా సార్, అలాగే వచ్చేస్తాను నేను. ఓకే, బాయ్ సార్. మేము చేసిన తప్పేంటండి? కళ్యాణి గారు అలా మాట్లాడుతున్నారేంటి? ఏం జరిగిందండి? ఏం జరగకూడదో అదే జరిగింది. చూడండి, మీరు మాకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా మేం కూడా మీకు ఏదైనా చేయాలనుకున్నాం. మా వల్ల మీ అమ్మగారికి ఉపకారం జరుగుతుందన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను తప్ప మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తి దోచేయాలని కాదండి. కళ్యాణి గారు అలా అని ఎవరన్నారండి? అనాల్సిన వాళ్ళు అన్నారు కాబట్టి చెప్పాల్సిన మనిషితో చెప్తున్నాను. మమ్మల్ని మోసగాళ్లుగా అనుకుని అవమానిస్తుంటే భరించాల్సిన అవసరం మాకు లేదండి. ఎవరో ఒకరి మీద ఆధారపడి బ్రతకాలన్న పెడబుద్ధి కానీ, మోసం చేసి ఆస్తులు దోచేయాలన్న తప్పుడు ఆలోచన గాని మా రక్తంలోనే లేవు. ఈ విషయం మీరు తెలుసుకుంటే మంచిది. కళ్యాణి గారు, ఏదో ఒకటి జరుగుండకపోతే మీరు ఇలా ఆవేశపడరని నాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పండి. రమ్య మీ బంధువు కాబట్టి మీ మీద మీ అమ్మగారి మీద ప్రేమ ఉండొచ్చు, ఉండాలి కూడా. కానీ మీ మీదున్న ప్రేమ కోసం ఆవిడ మమ్మల్ని అనుమానించక్కర్లేదు. అనుమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. వెళ్లిపోమని మీరు ఒక్క మాట చెప్తే నిమిషం కూడా ఆలోచించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అంతేకాని ఆవిడ అసూయతో నోటికొచ్చినట్టు నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదండి. తెలిసి తెలియకేదో మాట్లాడుంటుంది. రమ్యతో నేను మాట్లాడతానండి. దయచేసి మీరేం మనసులో పెట్టుకోకండి. తెలిసి తెలియక మాట్లాడేవాళ్ళు అమాయకంగా మాట్లాడతారు, లేదంటే అర్థం లేకుండా మాట్లాడతారు. అంతేగాని మనసుని కుళ్ళబొడిచేలా మాట్లాడరండి. అది కదండి. ఇక్కడే ఉండి రమ్య అనుమానాలకి నేను బలైపోవడం కన్నా వెళ్లిపోవడమే మంచిది. నేను వెళ్లిపోతానని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. కళ్యాణి గారు ప్లీజ్ దయచేసి అలా మాట్లాడకండి. రమ్య తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. అది కాదండి. ప్లీజ్ అండి, మా అమ్మని బ్రతికించాలనుకున్న మీకు నా మాటను మన్నించలేదని చెప్పండి ప్లీజ్. నాకు మా అమ్మ కావాలండి. మా అమ్మ కావాలంటే మీరుండాలి. రమ్య మీద కోపంతో మీరు వెళ్ళిపోదాం అనుకుంటే మా అమ్మ సంతోషాన్ని ఆవేదనగా మార్చిన వారు అవుతారు. అలా చేయడం కరెక్ట్ అనుకుంటే మీ ఇష్టం అండి. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి ప్లీజ్ క్షమించండి ప్లీజ్. రమ్య, ఏంటి బావా? మరదలు కాబట్టి చెంపదెబ్బతో సరిపెట్టాను. లేకపోతే నువ్వు చేసిన పనికి కళ్యాణ్ గారి కాళ్ళు పట్టించి క్షమాపణ చెప్పించేవాడిని. నేనేం చేశాను బావా? చెయ్యడం కాదు, చనువిచ్చాను కదా అని చాలా ఎక్కువ చేస్తున్నావు. అసలు కళ్యాణ్ అడగడానికి నీకున్న హక్కేంటి? తనను విమర్శించడానికి నీకున్న అధికారం ఏంటి? చెప్పు, నిన్నే అడిగే చెప్పు. అంటే ఈ ఇంట్లో నీకు తెలియకుండా కొన్ని విషయాలు జరుగుతున్నాయి బావా. అవి నీకు చెప్పలేక కళ్యాణి. నోర్మోయ్, ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోవాలని మూర్ఖుని కాదు నేను. నీలాంటి వాళ్ళకి వంశీ కళ్యాణ్ గురించి తెలుసుకోవడానికి ఓ జీవితకాలం సరిపోదు. వాళ్ళు చేసిన సహాయానికి వాళ్ళకి ఏమి ఇచ్చినా ఏం చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేను. అంటే అత్తయ్య చెప్పినట్టు ఈ ఆస్తి అంతా వాళ్ళకి రాసి చేస్తున్నావా? ఒక్క ఆస్తి మాత్రమే కాదు, అవసరం అనుకుంటే నా ప్రాణాన్ని కూడా ఇస్తాను.
వదినా? టైం చూసుకోకుండా వచ్చినా హారతిచ్చే మంచి టైంలోనే వచ్చాను. కళ్యాణి అంటే నువ్వేనమ్మా? చీర కట్టుకున్న రామచిలకలా, బొట్టు పెట్టుకున్న బొండు మల్లె పువ్వులా అందంగా ఉన్నావమ్మా. నీకు నాదిష్టే తెగలేలా ఉంది. మీ కోడలి పిల్ల మహాలక్ష్మి రూపానికి అచ్చుగుద్దినట్టుగా అందంగా ఉంటుందని మా రమ్య చెప్పింది. అందుకే ఈ అమ్మాయిని చూడగానే మీ కోడలేనని నాకు అర్థమైపోయింది. నువ్వు కోరుకున్న లక్షణాలతో సలక్షణంగా ఉంది నీ కోడలు. కళ్యాణి, హారతి పళ్ళం పూజ గదిలో పెట్టు. బావున్నావా వదినా అంటే సమాధానం చెప్పలేదు. నీ కోడల గురించి చెప్తుంటే ఏమీ మాట్లాడలేదు. నేను రావడం నీకిష్టం లేదా వదినా? బావున్నాను వదినా. ఇవ్వడం తప్ప లేదనడం, రమ్మనడం తప్ప పొమ్మనడం నీకు అలవాట్లేదని నాకు తెలుసుదినా. నీది పెద్ద మనసు కాబట్టే రా వదినా అని నువ్వు పిలవకపోయినా నేనొచ్చాను. ఏంటి బాబు, ఎవరో కొత్త మనిషిని చూస్తున్నట్టు అలా చూస్తున్నావు? నన్ను మర్చిపోయావా లేక నువ్వు మారిపోయావా? ఎలా ఉన్నావు బాబు? బానే ఉన్నాను. నీకులాగా నాకు ఆస్తులు అంతస్తులు లేవు కాబట్టి, బతకడానికి ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి వడ్డీ వ్యాపారం చేస్తున్నాను. పప్పు సరిగ్గా రుబ్బకపోతే దోశలు రానట్టే, అప్పు ఇచ్చాక గట్టిగా అడకపోతే అస్సలు తిరిగి రాదు. అందుకనే కాస్త అందరి మీద నోరు పారేసుకుంటాను. అది మీకు నచ్చదు కాబట్టి నేనంటే మీకు పెద్దగా ఇష్టం ఉండదు. అయినా ఇష్టం లేనంత మాత్రాన చుట్టరికాన్ని చాప చుట్టినట్టు చుట్టి పక్కన పెట్టేస్తావా? అర్థం చేసుకోగలనే వదినా. కోడలు నీ ఇంట్లో అడుగు పెట్టాక నీ ఆరోగ్యం కుదిరిపడిందటగా. నువ్వు కోడలతో ఉన్నందుకు సంతోషంగా ఉన్నావట. అందుకే ఆ ఊరొదిలి ఇక్కడికి వచ్చేసావట. నీ పెద్దరికాన్ని నీ కోడలికివ్వమని ఊళ్ళో వాళ్లతో చెప్పావట. అన్ని విషయాలు మా రమ్య చెప్పింది వదినా. ఇన్ని చేస్తున్నావంటే నీ కోడల మీద నీకెంత ప్రేముందో నాకు అర్థమైంది వదినా. నీ కోడలు చాలా అదృష్టవంతురాలు. ఇలాంటి మంచి కోడలు దొరకడం నీ అదృష్టం కూడా. మంచి మర్యాద బాగా తెలిసిందనివని మా రమ్య చెప్పింది. ఇంటికొచ్చిన చుట్టానికి కాఫీ తాగుతారా, టీ తాగుతారా అని అడగడం పద్ధతి కదమ్మా. నువ్వు అడగకపోయినా పర్వాలేదులే, ఏదో ఒకటి తీసుకురామ్మా. వెళ్ళమ్మా. నా కూతురు నాకన్నా నువ్వే ఎక్కువని నీ దగ్గరే ఉంటోంది. ఉన్న ఊర్ని వదిలేయగలం గాని కన్నపేగుని కాదనుకోగలమా చెప్పు? నిన్ను చూసినట్టు ఉంటుంది, నా కూతురు దగ్గర 4 రోజులు ఉన్నట్టు ఉంటుంది కదా అని వచ్చాను. నీకేం అభ్యంతరం లేదు కదా వదినా? సరే ఉండు. నీకు కూడా అభ్యంతరం లేదు కదా బాబు? అమ్మ చెప్పింది కదా, మళ్ళీ నేను చెప్పడం దానికి. నేనొచ్చేసాను కదా, ఇక నువ్వు దేనికి టెన్షన్ పడక్కర్లేదు. పద. ఇప్పుడు ఆవిడెందుకు వచ్చిందమ్మా? రమ్మని చెప్పలేదు, వస్తుందని అనుకోలేదు. ఇక్కడ ఉంటానంటే సరే అని ఎందుకన్నావు? ఏదో ఒకటి చెప్పి పంపించచ్చు కదమ్మా. మనకిష్టం ఉన్నా లేకపోయినా చుట్టరికి ఒకటి ఏడ్చింది కదా, అందుకే ఆ మాట చెప్పలేకపోయాను. అయినా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు కదా, వెళ్ళిపోతుందిలే. అమ్మా శారదా, ఏంటి నాన్నా? ఒకసారి రా అమ్మా. వస్తున్నాను. చెప్పండి నాన్న. ఏం లేదమ్మా,
నా మనవరాలతో మాట్లాడాలని చాలా ఆశగా ఉంది. నాకేమో దాని నెంబర్ గుర్తులేదు. ఒకసారి ఫోన్ కలిపి నేను మాట్లాడతాను. వంట పని అయిన తర్వాత నేనే చేద్దాం అనుకుంటున్నాను నాన్న. సర్లే. హలో కళ్యాణి, బాగున్నావమ్మా? అమ్మా బాగున్నావా అమ్మా? నేను, మీ నాన్నగారు, తాతయ్య అందరం బాగున్నాం. నువ్వెలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. మీ నాన్నగారు ఇంత త్వరగా మారతారనుకోలేదమ్మా. ఆయన నిన్ను చూడ్డానికి వచ్చిన దగ్గర నుంచి నేను, మీ తాతగారు ఎంతగా పొంగిపోతున్నామో తెలుసా? అవునమ్మా, నాన్నగారు నాతో మాట్లాడిన దగ్గర నుంచి నాకు కొండంత ధైర్యం వచ్చినట్టుగా ఉంది. నాన్నగారు మనసు మార్చిన ఆ దేవుడికి రోజు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు మనం ఒకరికి సహాయం చేశామే తప్ప ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదమ్మా. అందుకే నువ్వు దూరమైనందుకు కొద్ది రోజులు బాధపడినా ఆ దేవుడు దయ చూపించి మనం మళ్ళీ ఒకటే ఎలా చేశాడు. ఇక మనకెలాంటి బాధలు ఉండవమ్మా. నేను అదే అనుకుంటున్నానమ్మా. ఇంట్లో నాన్నగారు తాతయ్య ఉన్నారమ్మా? మీ నాన్నగారు బయటికెళ్లారమ్మా. మీ తాతగారు పక్కనే ఉన్నారు. నాకు ఫోన్ కలిపి ఇవ్వమంటే నువ్వు మాట్లాడతావేమిటే ఇలాగి? ఒక్క నిమిషం అమ్మా, మాట్లాడండి. అమ్మా కళ్యాణి, బాగున్నావురా బంగారు తల్లి? బాగున్నాను తాతయ్య, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను రా. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇదిగో అప్పుడు నీ కళ్ళలో నీళ్లు చూసి నా గుండె ఎండిన చెరువైపోయింది. ఇప్పుడు నీ సంతోషాన్ని చూస్తుంటే ఎండిన నా గుండె వరద గోదావరిలా ఉప్పొంగి పొంగి పొర్లుతోందమ్మా. అవును, మీ ఆయనతో తప్ప ఈ ఇంట్లో అడుగు పెట్టనన్నావట కదా. ఈ తాతయ్యని చూడడానికైనా ఒకసారి రావచ్చు కదరా? నేను రాకపోతే నువ్వు రావచ్చు కదా తాతయ్య? రావచ్చు అనుకో, కానీ వస్తే నాకు నీ దగ్గరే ఉండిపోవాలనిపిస్తుంది. ఉండిపో. ఉండొచ్చు, కానీ ఇక్కడ మీ అమ్మ నా కోసం బెంగ పెట్టుకుంటుంది కదా. అమ్మని బుజ్జగించడానికి నాన్నగారు ఉన్నారు కదా తాతయ్య? ఉన్నారనుకో, నిన్ను బుజ్జగించడానికి మీ అత్తగారు ఉన్నారు కదా. అత్తగారున్నారు కానీ మా ఆయన గారు లేరు కదా తాతయ్య. పెళ్ళయ్యాక బాగా మాటలు నేర్చావు రోయ్ నువ్వు. ఇవ్వండి నాన్న. అమ్మా కళ్యాణి, నీకో విషయం తెలుసా? ఏంటమ్మా? మొన్న అల్లుడు గారికి ఫోన్ చేసి నేను, మీ తాతయ్య మాట్లాడాను తెలుసా? అవునా? మీకు ఆయన నెంబర్ ఎవరిచ్చారు? మీ నాన్నగారు ఇచ్చారులే అమ్మా. దసరాకి రమ్మని ఎంత బతిమాలారో తెలుసా? రావడానికి వీలు పడదని చెప్పారు. నువ్వైనా అల్లుడు గారికి చెప్పి రమ్మని చెప్పొచ్చు కదమ్మా. మీ ఇద్దరు కలిసి పండక్కొస్తే మాకంతకన్నా కావాల్సిందేముంటుంది చెప్పు? ఆయన రావడానికి కుదరదమ్మా. ఎప్పుడు పడితే అప్పుడు అనుకోగానే రాలేనంత దూరంలో ఉన్నారాయన. అది నిజమేననుకో. నువ్వు దగ్గరయ్యేసరికి అల్లుడు గారు అందనంత దూరం వెళ్ళిపోయారు. అదే బాధగా ఉంది మాకు. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. అదేంటే, అల్లుడు గారు రాలేని పరిస్థితిలో ఉన్నారంటే బాధగా ఉండాల్సింది ఆనందంగా ఉండడం ఏంటి? అది కాదమ్మా, నీకో విషయం తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఈ సంవత్సరం దసరా పండుగని నేను మా ఆయనతో కలిసి జరుపుకుంటున్నాను తెలుసా? అల్లుడు గారు విదేశాల్లో ఉంటే మీ ఆయనతో కలిసి పండగెలా జరుపుకుంటావే? అయ్యో అమ్మా, నేను త్వరలో మా ఆయన్ని కలవడానికి అమెరికా వెళ్తున్నాను. అవునా? ఆగు నాన్న, అల్లుడు గారిని కలవటానికి కళ్యాణి అమెరికా వెళ్తుందంట. నిజమా బంగారం? అవును తాతయ్య, ఎప్పుడు వెళ్లేది నేను ముందుగా ఫోన్ చేసి చెప్తాను. నువ్వు, అమ్మ, నాన్న అందరూ కలిసి నన్ను ఆశీర్వదించడానికి తప్పకుండా రావాలి. రాకపోతే ఊరుకునేది లేదు. తప్పకుండా వస్తాను రా. నీకు అదేది ఏమిటి అది? నీకు హ్యాపీ 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 జర్నీ చెప్పాలి కదా. అలాగే నాకు నువ్వు అమెరికా వెళ్తున్నావని మీ నాన్నగారికి తెలిస్తే ఎంత సంతోషిస్తారో తెలుసా? కళ్ళెదురుగా చికెన్ బిర్యానీ ఉన్నా చద్దన్నం చాలు అనుకునే పిచ్చిదద్దమ్మని నిన్నే చూస్తున్నానే. అసలు ఇంత జరిగేంత వరకు ఏం చేస్తున్నావే? అమ్మా, అది అసలు ఇంతవరకు వస్తుందని అనుకోలేదు అంటావు. అనుకోందేదైనా జరిగితే ఏం చేయాలని ముందే జాగ్రత్త పడాలే పిచ్చిదానా.
4 ఎంగిలి మెతుకులు కింద పడగానే చీమలు లాక్కెళ్ళిపోతున్నాయి, కాకులు ఎగరేసుకుపోతున్నాయి. అలాంటిది కోట్ల ఆస్తి కళ్ల ముందు కనబడుతుంటే చూస్తూ ఊరుకునే నీలాంటి వెర్రిదద్దములు ఎవ్వరూ ఉండరే. అసలు నువ్వు మొదటిసారి ఫోన్ చేసినప్పుడే బయలుదేరి వస్తానంటే వద్దులే అమ్మా చూద్దాంలే అంటూ రావద్దు అన్నావు. నేనప్పుడే వచ్చుంటే అసలు ఈ విషయం ఇంతవరకు వచ్చుండేదా? ఒసేయ్, ఇడ్లీ పిండి 3 రోజులు నానబెడితేనే ఎందుకు పనికి రాకుండా పోతోందే? అలాంటిది ఇంత ముఖ్యమైన విషయాన్ని ఇన్ని రోజులు ఎవరైనా మురగబెడతారా? నీకసలు బుద్ధుందా? నీ బుర్రలో ఉన్నది మెదడా మైదా పిండా? ఎవరో ఊరు పేరు లేని దాన్ని కోడలనుకోవడమేంటి? దానికి రాజేశ్వరీదేవి ఆస్తి రాసివ్వాలనుకోవడమేంటి? దాన్ని రఘురాం సమర్థించడమేంటి? విషయం ఇంత దూరం వచ్చింది అంటే ఆ కళ్యాణి చాలా తెలివిగా చక్రం తిప్పిందనమాట. అది ఇంట్లో తిష్ట వేసి చక్రం తిప్పుతుంటే నువ్వు చోద్యం చూస్తూ ఉన్నావా? కళ్యాణి మంచమ్మాయి అనుకున్నానమ్మా. అమ్మాయికురాల్లా నటిస్తూ ఇంత తెలివిగా అత్తయ్యని బావని బుట్టలో వేసుకుంటుంది అనుకోలేదు. వంశీ ఉన్నంత వరకు అత్తయ్యతో అంటి ముట్టినట్టుగా బాగానే ఉంది. వంశీ అంటే దాని మొగుడా? అవునమ్మా, వంశీ ఉండేటప్పుడు అత్తయ్యని అత్తయ్య అని పిలవకుండా ఏమండి అని పిలిచేది. ఎంత అవసరం ఉంటే తప్ప అత్తయ్యతో మాట్లాడేది కాదు, అత్తయ్యకి ఎదురుపడేది కూడా కాదు. అలాంటిది సడన్ గా అత్తయ్య గారు అని పిలుస్తూ అత్తయ్య మీద ఎక్కడి లేని ప్రేమ వలకపోస్తూ అన్ని పనుల్లో తలదూర్చేసి అత్తయ్యకి బాగా దగ్గరైపోయింది. తొక్కలో ముక్కలా ఉండాల్సినది లక్కలా అతుక్కుపోతుంటే గంధం చెక్కలా ఉండాల్సిన నువ్వు నీటి చుక్కలా జారిపోతున్నావన్నమాట. సరే, ఇప్పుడు దాని మొగుడు వంశీ ఏం చేస్తున్నాడు? ఎక్కడో న్యూయార్క్ లో ఉద్యోగం చేస్తున్నాడంట. వంశీ అంత సడన్ గా అమెరికా ఎందుకు వెళ్లిపోయాడో తెలీదు. రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు, ఇంటర్నెట్ లో కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు కళ్యాణి కూడా అమెరికా వెళ్తానంటోంది. అసలు ఆ కళ్యాణి ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదమ్మా. వంశీ ఉన్నప్పుడు అమాయకంగా ఉండే కళ్యాణి వాడు వెళ్లిపోయాక ఆల్రౌండర్లా మారిపోయిందంటే అక్కడ ఏదో మతలబుందే. వాడు సడన్ గా వెళ్లిపోవడానికి, ఇప్పుడు ఇది వెళ్లిపోతాననడానికి కారణం ఏంటి తెలుసుకోవాలంటే ఇదంతా వంశీ ఆడుస్తున్న నాటకం అనిపిస్తోంది. వంశీ చాలా మంచివాడమ్మా. మోసాలు చేసేవాళ్లు ముందు మంచివాళ్లలాగే నటిస్తారు. పెళ్లాన్ని ఇంకొకటి పెళ్లాంలాగా నటించమని చెప్పి కట్టుకున్న పెళ్లాన్ని వాడి దగ్గరే వదిలేసి వీడు అమెరికా వెళ్లిపోయాడంటే వాడెలాంటి వాడో అర్థమవుతోంది. కళ్యాణి మీద కన్నా నాకు ఆ వంశీ మీదే ఎక్కువ అనుమానంగా ఉంది. వంశీ సడన్ గా వెళ్లిపోయాడంటే ఏదో జరుగుంటుందని అనిపిస్తోంది. అదేంటో మనం తెలుసుకోవాలి. కళ్యాణి కూడా అమెరికా వెళ్లిపోతోంది కాబట్టి ముందు ఈ ఆస్తుల విషయం గురించి చూడాలి. ఆ తర్వాతే కళ్యాణి గురించి ఆలోచించొచ్చు. ఇడిలి ఇడిలి చపాతి పాతి చపాతి పాతి చపాతి. స్వప్న, బ్రేక్ఫాస్ట్ చేసావా స్వప్న? చేశాను. కమాన్ స్వప్న, ఇద్దరం కలిసి చేద్దాం స్వప్న. చేశానని చెప్తే అర్థం కావట్లేదా? లంచ్ అయితే సెకండ్ టైం చేయడానికి ప్రాబ్లం గాని స్వప్న, బ్రేక్ఫాస్ట్ చేయగా నాకు కంపెనీ ఇవ్వచ్చు కదా స్వప్న. అంత సీన్ లేదు. సీన్ లేదనుకోరు స్వప్న, మనం క్రియేట్ చేసుకోవాలి స్వప్న. అల్లికిపోవాలి స్వప్న, అప్పుడే అబ్బా అబ్బా అనిపిస్తుంది. అమ్మా అమ్మా, ఇప్పుడు నేను ఏమన్నానని మీ అమ్మని పిలుస్తున్నా స్వప్న. ఏదో భావన కదా సరదాగా. ఏంటి స్వప్న? ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను, లేట్ అయితే ఫోన్ చేస్తాను, టెన్షన్ పడుకో. సరే. స్వప్న, నేను కూడా వస్తాను స్వప్న. నువ్వెక్కడికి? సరదాగా సిటీ చూద్దామని స్వప్న. సిటీని చూపించడానికి నేనేం గైడ్ని కాదు. అక్కా, పాపం వచ్చిన దగ్గర నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు, నీతో తీసుకెళ్లొచ్చు కదే. అమ్మా, నేను ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానమ్మా. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చు గాని ఈ బావుని తీసుకెళ్ళకూడదా స్వప్న? ఈ బావు కన్నా నీ ఫ్రెండ్ ఎక్కువ స్వప్న. చెప్తే అర్థం కాదా నీకు? నీతో రావాలని సరదా పడుతున్నాడు, తీసుకెళ్ళవే పాపం. ఏంటి పాపమా? ఫోన్లే తీసుకెళ్ళమ్మా. సరే రా.
ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలో నాకేం తెలుసు, నీతో రావాలనిపించింది వచ్చాను, అంతే స్వప్న. అంత లేదు గాని ఎక్కడికి వెళ్ళాలో చెప్తే ఆ అడ్రస్ లో డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను. సరే, దారిలో ఎక్కడ దగ్గర డ్రాప్ చేయమ్మా. బాగున్నాయి కదా స్వప్న. ఇదిగో ఎక్స్ట్రా కటింగ్ లేదు చేతి. వీడికి చిన్న జలకిస్తే ఎలా ఉంటుంది? దిగు. అదేంటి తీమనగానే తీసేశాను కదా, చేయ. దిగమని చెప్పానా? దిగు. ఓకే, కూల్ కూల్. ఇదిగో నేను వెనక్కి కూర్చుంటాను, నువ్వు డ్రైవ్ చేయి. నేనా? నువ్వు డ్రైవ్ చేస్తుంటే నేను వెనకాల కూర్చొని కబుర్లు చెప్తాను. చాలా బాగుంటుంది. అవునవును, చాలా బాగుంటది, కానీ నాకు రూట్స్ తెలీదే. నేను చెప్తానుగా. థ్యాంక్ యూ. సరే, ఈ బైక్ ఆర్సీ, పొల్యూషన్, లైసెన్స్ అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి. డోంట్ వరీ. ముందు నువ్వు పద. బేబీ యో 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 ఎక్కు. Don't give up, 'cause that's your birthday.